షలోం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఎట్ నాట్ ఐ బట్ గ్రేస్ ఆఫ్ గాడ్. మనమంతా ఓ సత్యాన్ని అంగీకరించాలి. అదేమిటంటే ఈ లోకంలోనికి ఏది తెలియదు, లోకంలోనిది ఏది మనతో తీసుకుపోము. అయితే మానవుడి దృష్టిలో ఉన్న సక్సెస్కి, దేవుని దృష్టికి ఉన్న సక్సెస్కి మీనింగ్ ఒక్కటే అన్న భావన ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఒక ప్రొఫెషన్లో ఉన్న ఒక మంచి మేనేజర్ కావచ్చు, ఒక గొప్ప టాలెంటెడ్ ఆర్టిస్ట్ కావచ్చు, ధనవంతులము, గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన వారమైతే ఇదంతా మన స్వయం కృషేనా? ఎటువంటి వరాలు లేకుండా, అంటే తెలివి, ఊహించగలిగిన శక్తి, మంచి వ్యక్తిత్వం, శక్తి, సామర్థ్యాలు ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుని దానమే కదా మన ఇప్పటి స్థితి. ఏమీ లేకుండా వచ్చి ఏమీ లేకుండా పోయే ఈ మధ్య జీవితంలో అనుభవించేదంతా లెక్కించలేని దేవుని కృపయే కదా. మన జీవం ఏ పాటిది? ఒక్క క్షణం మన ఊపిరిని దేవుడు హోల్డ్ చేస్తే మరుక్షణం ఎక్కడుంటాం? అవర్ సోల్స్ వుడ్ బి విస్క్డ్ అవే ఇంటూ ఎండ్లెస్ ఇటర్నిటీ. ఆత్మలో దీనులై ఉన్న వారికి దేవుని కృపా మహదైశ్వర్యం యొక్క గొప్పతనం అర్థమవుతుంది. దేవా, నా జీవితం, నాకున్న సమస్తం మీ బాహువులే నాకు దానంగాను బహుమానంగాను ఇచ్చాయి. ఎప్పుడైనా నా స్థితిని బట్టి అతిశయించిన సమయాలను బట్టి క్షమించండి తండ్రి. మీరు లేకుండా, మీ కృప లేకుండా ఒక్క క్షణమైనా గడవదు తండ్రి. మీ ప్రేమకు వేవేల వందనాలు యేసుక్రీస్తు వారి నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.